హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో రోడ్ సైడు బండి మీద అమ్మే చల్ల పునుగుల్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా సింపుల్, నూనె కూడా ఎక్కువగా పీల్చవన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చల్ల పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. మీరు మైదా పిండిని వద్దు అనుకుంటే దాని ప్లేస్లో గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. ఇలా మైదా పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందాక ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకుంటారో అదే కప్పుతో 1.5 కప్పుల మైదా పిండికి 3/4 కప్పు వరకు పెరుగును వేసుకోండి. మీరు వీలైనంత వరకు ఇక్కడ పుల్లటి పెరుగును తీసుకోండి. అప్పుడు ఈ చల్ల పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చక్కగా పొంగుతాయి కూడా. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగునైనా కానీ వేసుకోండి. తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అంత జీలకర్రని కూడా వేసుకోండి. తర్వాత ఒక 2 చిటికెళ్ళు లేదంటే 1/4 టీ స్పూన్ అంత వంట సోడాని వేసుకోండి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ పెరుగంతా కూడా ఈ పిండిలో కలిసేటట్లు కలుపుకోండి. ముందు ఈ విధంగా చక్కగా అంతా కలిసేటట్లు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని నేను మీకు కన్సిస్టెన్సీ అనేది లాస్ట్లో చూపిస్తాను. నీళ్ళు అనేవి ఎక్కువ పట్టవన్నమాట. 1/4 కప్పు కన్నా అస్సలు నీళ్ళు ఎక్కువ పట్టవు. చూసుకుంటూ కలుపుకోండి. నీళ్ళు ఒకేసారి ఎక్కువగా పోసేసారంటే పిండి లూజ్ అయిపోతుంది. తర్వాత పునుగులు అనేవి నూనెను పీల్చేసుకుంటాయి అండ్ షేప్ కూడా అంత చక్కగా రావన్నమాట. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ నీళ్ళను పోసుకొని కలుపుకోవద్దు. అవసరం పడితే కొద్దిగా మజ్జిగ నీళ్ళనైనా పోసుకొని కలుపుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. పిండి కలిపిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక 2 నిమిషాల పాటు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా బీట్ చేసుకోండి. ఇలా చేయడం వలన మీకు పునుగులు అనేవి చక్కగా పొంగుతాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బీట్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసుకొని 1 గంట నుంచి 2 గంటల పాటు పక్కన పెట్టుకోండి. మీకు వీలైతే 3-4 గంటలు పక్కన పెట్టుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు పుల్లటి పెరుగుని తీసుకోకపోయినా పర్లేదని చెప్పాను కదా, పుల్లటి పెరుగు కాకుండా అంటే ఫ్రెష్ పెరుగు తీసుకున్న వాళ్ళైతే ఒక 3-4 గంటలు పక్కన పెట్టేసుకోండి. ఇంకా పులిసి ఈ పునుగులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి 1 గంట నుంచి 2 గంటల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను గంట సేపు పిండిని పుల్లబెట్టిన తర్వాత చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ ఈ చట్నీ. జస్ట్ 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్దగా టైం కూడా పట్టదు అండ్ ఈ చట్నీ చాలా పలుచగా ఉండి ఈ చల్ల పునుగులకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోండి. ఇలా పుట్నాలను వేసుకున్న తర్వాత ఇందులోకి మీరు తినే ఘాటుకు తగినంత పచ్చిమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని వేసాను. తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఇక్కడ నేను ఒక 3/4 టీ స్పూన్ అంత వేసాను. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఫస్ట్ ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి. ఈ ఫైన్గా బ్లెండ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, రఫ్గా బ్లెండ్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి సరిపడినన్ని నీళ్ళను పోసుకొని దీన్ని జారుగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అందుకని దీనికి కొద్దిగా నీళ్ళు ఎక్కువే పడతాయి కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువగా పోసుకొని దీన్ని జారుగా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే ఈ జారు చట్నీ చల్ల పునుగుల్లోకి మంచి టేస్టీ అండ్ మంచి కాంబినేషన్ కూడా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోండి. మొత్తం ఫైన్గా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే మనకి మధ్యలో పప్పులు అనేవి తగులుతూ ఉంటే చట్నీ అనేది అంత టేస్టీగా ఉండదన్నమాట. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా జారుగా ఉండాలి చట్నీ కూడా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని దీనికి పోపును పెట్టుకోండి. పోపును పెట్టుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక చిన్న ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. నూనె కూడా ఎక్కువ పట్టదనమాట, జస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఈ నూనె అనేది కొద్దిగా కాగిన తర్వాత
ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా మినపగుళ్ళను వేసుకోండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా ఆవాలను వేసుకోండి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర అనేది ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక ఎండుమిర్చిని ఈ విధంగా సగానికి తుంపుకొని వేసుకోండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఈ మినపప్పు అనేది ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి. కరివేపాకుని ముందే వేసుకోవద్దు, ఇవన్నీ కూడా వేగిన తర్వాత లాస్ట్లో వేసుకోండి. ఇలా కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని తీసుకెళ్ళి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి వేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ కూడా. ఏ టిఫిన్స్లోకైనా కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా తొందరగా ఏదైనా చట్నీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ చట్నీ ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి పునుగుల్లోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పునుగుల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో పునుగులకి పిండిని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా. నానిన తర్వాత నేను మీకు పిండి అనేది చూపిస్తున్నాను. మరలా ఒకసారి కలుపుకోండి చేత్తో. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకోండి. నూనె అనేది బాగా కాగాల్సిన అవసరం లేదు. మనం డీప్ ఫ్రై ఐటమ్స్కి ఎలా అయితే వేడి చేసుకుంటామో ఆ వేడి ఉంటే సరిపోతుంది. నూనె అనేది కాగిన తర్వాత ఇప్పుడు నేను మీకు పునుగులు అనేవి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ చాలా చిన్నగా పిండిని తీసుకోవాలి. ఎక్కువ పిండిని తీసుకున్నారంటే మీకు అవి చల్ల పునుగుల్లాగా ఉండవన్నమాట. మైసూర్ బజ్జీ అయిపోతుంది, బోండా ఉంటుంది కదా అలా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా సైడ్ నుంచి పిండిని తీసుకొని ఇలా కొద్దిగా పిండిని వేసుకోండి. ఇవి పైకి పొంగిన తర్వాత కొద్దిగా పెద్దగా వచ్చేస్తాయి. చూసారా, మీరు కొంచెం పిండిని వేసినా కూడా చక్కగా పైకి పొంగి చాలా లావుగా వస్తాయన్నమాట. సో ఇలా కొద్దిగా పిండిని వేసుకుంటూ ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పునుగులన్నీ వేసుకున్న తర్వాత ఈ పునుగులు అనేవి అటు ఇటు తిరగవన్నమాట. ఒకవైపు బాగా కాలి ఒకవైపు తెల్లగా ఉంటాయి. అలా కాకుండా ఇలా గరిటెని తీసుకొని పైన ఇలా అంటూ ఉన్నారంటే చక్కగా అన్ని వైపులు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇక్కడ నేను మీకు అన్ని చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి పునుగులు. చూడడానికే కాదు తినడానికి కూడా అంతే బాగుంటాయి. ఇంకెప్పుడు బయట కొనుక్కోరనమాట. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలో ముంచుకొని మధ్యలో ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటూ ఉంటే అబ్బా ఆ టేస్టే వేరబ్బా, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదే విధంగా మిగతా అంతా పిండితో కూడా పునుగులను వేసేసుకోవడమే. ఇక్కడ నేను అన్ని పునుగులను వేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో అస్సలు మైదా వాడకుండా దోసల పిండితో టేస్టీగా పునుగులను ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. నేను చూపించబోయే విధంగా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేశారంటే మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా నోరూరించే పునుగుల్ని మైదా వాడకుండా దోసల పిండితో ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పునుగులను వేసుకోవడం కోసం నేను ఇక్కడ 2 కప్పుల దోసల పిండిని తీసుకున్నాను. ఈ దోసల పిండిని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో నేను ఇంతకు ముందు చేసిన ఇడ్లీ దోశల వీడియోలో చూపించాను. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా 2 కప్పుల దోసల పిండిని తీసుకొని అందులోకి 1 కప్పు ఇడ్లీ పిండిని వేసుకోండి. ఇలా ఇడ్లీ పిండిని వేసుకోవడం వలన మనం చేసుకోబోయే పునుగులు క్రిస్పీగా అంటే టేస్టీగా వస్తాయి. తర్వాత ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పు అండ్ 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. మీరు కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. కానీ స్ట్రీట్ స్టైల్లో చేసే పునుగుల్లో కేవలం జీలకర్రని మాత్రమే వేస్తారు. సో అందుకని నేను ఇక్కడ ఏమీ వేయట్లేదన్నమాట. అండ్ అలానే ఒక 2 చిటికెళ్ళు లేదంటే పావు టీ స్పూన్ అంతా వంట సోడాని కూడా వేసుకోండి. తర్వాత జస్ట్ ఒక్క
ఒక్క చిటికెడు పసుపును కూడా వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కొంచెం పసుపుని వేసుకోవడం వల్ల పునుగులు మంచి కలర్లో వస్తాయన్నమాట. సో ఇవన్నీ వేసుకున్నాక ఇక ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మైదా పిండిని కానీ, గోధుమ పిండిని కానీ, లేదంటే పెరుగుని కానీ ఇలా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. పిండిని రుబ్బుకునేటప్పుడే మనం ఇడ్లీ దోశ వీడియోలో చెప్పిన విధంగా రుబ్బుకున్నారంటే చాలు, ఇక మనకి కన్సిస్టెన్సీ పక్కాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా అన్నీ వేసుకున్నాక పిండిని చక్కగా కలిపేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా కొద్దిగా బీట్ చేస్తూ కలుపుకున్నారంటే పిండిలో చక్కగా గాలి ఏర్పడి పునుగులు గుల్లగా వస్తాయన్నమాట. సో పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. సో మనకి పునుగులు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా పునుగులను వేసేసుకుందాము. పునుగులు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టుకొని నూనెని బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్దిగా పిండిని వేసి చెక్ చేసుకోండి. మీరు వేసిన పిండి వెంటనే ఇలా పైకి తేలిందంటే నూనె మనకి కావలసినంత వేడిలో రెడీ అయిపోయిందని అర్థం. సో నూనె ఇలా బాగా వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని సైడ్లో నుంచి ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ పునుగులను వేసుకోండి. మీరు కావాలంటే చిన్న చిన్న పునుగులుగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా మీడియం సైజులో వేస్తున్నాను. అండ్ ఇలా పునుగులను వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పునుగులు వేసినట్లుగా మాడిపోతాయి. అండ్ లో ఫ్లేమ్లో కనుక పెట్టారంటే నూనెని ఎక్కువగా పీల్ చేస్తాయి అన్నమాట. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మీరు పెట్టుకున్న కడాయికి సరిపడా పునుగులను వేసుకోండి, మరి ఎక్కువగా వేసుకోవద్దు. సో ఇలా పునుగులన్నీ కూడా వేసుకున్న తర్వాత వీటిని స్పూన్తో ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఎర్రగా కాలే వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కాల్చుకోవాలి. ఇక నేను మీకు పునుగులన్నీ కూడా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఎంత రౌండ్గా ఎంత ఎర్రగా వచ్చాయో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చూడ్డానికే కాదు, తినడానికి కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులను వేసుకోవడమే. అయితే రెండోసారి పునుగులను వేసుకునే ముందు నూనె 1 నిమిషం పాటు మళ్ళీ బాగా కాగిన తర్వాత వేసుకోండి. అప్పుడే పునుగులు చక్కగా పొంగి పైకి తేలుతాయి అన్నమాట. మీరు వెంటనే వేసేసారంటే నూనె కొద్దిగా చల్లబడి ఉంటుంది కదా, పునుగులు సరిగా పొంగవన్నమాట. సో చూసారు కదా, నేను ఇక్కడ కలిపిన పిండి మొత్తంతో కూడా పునుగుల్ని వేసేసాను. ఈ పునుగుల్ని మన ఛానల్లో ఉన్న పల్లీ చట్నీతో కానీ లేదంటే అల్లం చట్నీతో కానీ ఒక్కసారి తిని చూడండి, ఆ టేస్ట్కి ఖచ్చితంగా ఫిదా అవుతారు. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎన్ని ప్లేట్లు లాగించారో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చే వీడియోల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.